ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు రావి చెట్టు ప్రదక్షిణ వల్ల కలిగేటువంటి ఉపయోగాలు ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ నందననామ సంవత్సరం పాల్గొన మాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు పాల్గొన శుద్ధ త్రయోదశి. ఈ పూర్ణిమ ముందు త్రయోదశి సర్వజయం. త్రయోదశి రోజున చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆశించినటువంటి ఫలితాలని కలిగిస్తాయి. అలాగే ఈరోజు వారం ఇందువారం లేదా సోమవారం. ఈ త్రయోదశితో కూడినటువంటి సోమవారం నాడు చేసేటువంటి ఈశ్వరాభిషేకం గ్రహశాంతిని కలిగిస్తుంది. అన్ని గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం మఖా నక్షత్రం. ఈ మఖా నక్షత్రంలో 2, 4 పాదాల్లో పుట్టినట్టయితే దోషం లేదు, 1, 3 పాదాల్లో పుట్టినట్టయితే దోషం ఉంది. ఈ దోష నివృత్తికై ఉలువల దానం, అలాగే గణపతి హోమం, ఈశ్వరాభిషేకం బాగా ఉపయోగపడతాయి. ఈ మఖా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు వ్యాపారరీత్యా తీసుకోగలుగుతారు. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు బాగానే కలిసి వస్తాయి. ఆరోగ్యంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించటం, అమ్మవారిని కుంకుమార్చనతో పూజించడం, శ్రీ సూక్త విధానంతో కనకధారాస్తవంతో సేవించడం ద్వారా మంచి ఫలితాలు ఏర్పడతాయి. ఆర్థిక చిక్కులు వీడిపోతాయి. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యా సంబంధిత వ్యవహారాలు అనుకూలిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఏర్పడుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా అనుకూలత ఏర్పడుతుంది. రుణ సంబంధిత ఒత్తిళ్లు బాగా తగ్గుతాయి. ప్రయత్నంతో ప్రతి కార్యాన్ని సాధించాలనేటువంటి పట్టుదల పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం వెన్నంటి ఉంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనుకూలతని పెంచుతుంది. నూతన వస్తువుల కొనుగోలు వంటివి ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక వార్తలు అనుకూల విస్మయాల్ని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతికూలత తగ్గుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రీత్యా చోటు చేసుకుంటుంది. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు విద్యాపరంగా తీసుకోగలుగుతారు. ప్రయాణాలు సుఖవంతం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకు తోడ్పడుతుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. విజయాల్ని దగ్గర చేస్తుంది. విదేశీ సంబంధిత సంభాషణలు, ప్రయాణాలు, లావాదేవీలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి, సంతోషాన్ని కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. మోసపూరిత వాతావరణంలో ఇరుక్కునేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యవహారాల్లో ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ రాణించలేకపోతారు. గృహ విషయాలు సామాన్యం. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈరోజు మీరు మహాగణపతిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం ద్వారా కేతు ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఇక నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే భాగస్వాములతో చిరు పేచీలు తలెత్తుతాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో అంచనాలు తారుమారవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అసహనం పెరుగుతుంది. వృత్తిరీత్యా అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. విద్యా సంబంధిత విషయాలు బాగా అనుకూలిస్తాయి. గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది.
ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు మానసిక ఊరటను కలిగిస్తాయి. వ్యాపార పునఃప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు వ్యాపారరీత్యా తీసుకోగలుగుతారు. అదృష్ట సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన విధి విధానాలతో కూడినటువంటి వ్యవహారాల్లో విజయాలు సాధించుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి బాగా అభివృద్ధి చేకూరుతుంది. ఆనందం కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4, నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఏలినాటి శని యొక్క దోషాన్ని తగ్గింపచేస్తుంది. విజయాల్ని దగ్గర చేస్తుంది. ఉద్యోగ నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ఒప్పందాలు బాగా అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. దూకుడుతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు దగ్గరవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో కూడా ప్రాధాన్యత సంతరించుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఉత్తమ ఫలితాలని కలిగిస్తుంది. అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని, చిరాకుల్ని దూరం చేస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి. గృహ విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం అన్ని రంగాల వారికి కూడా చోటు చేసుకుంటుంది. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణం శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు మీరు మహావిష్ణువుని దర్శించడం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం ద్వారా మంచి ఫలితాలు ఏర్పడతాయి. ఏలినాటి శని యొక్క దోషం దూరం అవుతుంది. విజయాలు దగ్గరవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిక్కులకి, సమస్యలకి పరిష్కారాలు లభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. నూతన వస్తువుల కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. మంచి వార్తలు వింటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు శుభాలని కలిగిస్తుంది. ఆనందకర సంఘటనలు ఆహ్వానించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే సాహసోపేతమైన నిర్ణయాల ద్వారా విజయాల్ని ఆహ్వానించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కీలక బాధ్యతలు వహించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యా సంబంధిత విషయాలు బాగా రాణిస్తాయి. క్రీడా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. గృహ సంబంధిత విషయాలు సామాన్యం. ప్రయాణాలు అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకు తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, కుంకుమార్చన నిర్వహించడం భక్తితో, శ్రద్ధతో చేపట్టినట్టయితే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు బాగా కలిసి వస్తాయి. సోదరుల ప్రేమ బాగా లభిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై విజయాలను చేజిక్కించుకునేటువంటి పట్టుదల ఏర్పడుతుంది. విద్యా సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూలత పెంపొందింప చేసుకోగలుగుతారు. ప్రయాణాల విషయంలో చిరు జాగ్రత్తలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. పడమర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి.
ఈరోజు మీరు మహాగణపతిని దర్శించడం, స్వామికి నమస్కరించడం వంటి శుభ చర్యలు మానసిక సంతృప్తిని పెంపొందింపచేస్తాయి, ప్రశాంతతను పెంచుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వృత్తి వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. కుటుంబ వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్య విషయంలో అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తగ్గుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించలేకపోతారు. విదేశీ వ్యవహారాల్లో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. విద్యా విషయాలు సామాన్యం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ పీడని తొలగిస్తుంది, శుభ పరిణామాల్ని ఆహ్వానించగలుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. నేటి నక్షత్ర యోగాన్ని పరిశీలిద్దాం. నేటి నక్షత్రం మఖా నక్షత్రం. దీని అధిదేవత పితృదేవతలు. నక్షత్రాధిపతి కేతువు. ఈ మఖా నక్షత్రంలో చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉత్తమ జ్ఞానాన్ని కలిగిస్తాయి. ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా లభించాలి అంటే మఖా నక్షత్రంలో కనుక ప్రారంభించినట్లయితే ఆశించినటువంటి కోరిక నెరవేరుతుంది. అలాగే ఈ మఖా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది. కేతువు చిత్ర విచిత్రమైనటువంటి సంఘటనల్ని కలిగించడంలో, విస్మయాల్ని కలిగించడంలో చాలా సమర్థుడు. ఈ కేతువు అతి ప్రతికూలత కలిగించే విషయంలో మఖా నక్షత్రంలో ధరించేటువంటి వైఢూర్యం కేతువు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. మఖా నక్షత్రంలో ప్రయాణాలు చేపట్టవలసి వచ్చినప్పుడు మొదటి 21 గడియలు విడిచి చేపట్టినట్టయితే శుభ ఫలితాలని కలిగిస్తాయి. వివాహ విషయంలో మఖా నక్షత్రం వధువులది ఇద్దరిది అయినప్పుడు అది వివాహానికి యోగ్యత కలిగిస్తుంది. ఈ మఖా నక్షత్రంలో చేసేటువంటి ఉలవల దానం, సూర్య నమస్కారం ఆరోగ్య రక్షణకి తోడ్పడతాయి. నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ అంటుంది రుద్రం. వృక్షాల్లో సైతం దైవాన్ని దర్శించటం మన సాంప్రదాయం. రావి చెట్టు చాలా ఉత్తమమైనటువంటి వృక్షం, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. మరి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయటం ద్వారా ఎటువంటి ప్రయోజనాలు ఏర్పడతాయో పరిశీలిద్దాం. అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు. ఈ వృక్ష విశిష్టతని సాక్షాత్తు నారాయణుడే వివరించాడంటారు. అందుకే శ్రీహరిని అశ్వత్థ నారాయణుడు అంటారు. అశ్వత్థ వృక్షాన్ని ఆరాధించడం అంటే సాక్షాత్తు శ్రీహరిని పూజించడమే. అశ్వత్థ పశ్చిమే ధనః అన్నట్లుగా ఆగమ వాస్తు ప్రమాణం ప్రకారం ఏదైనా ఆలయంలో పడమర దిక్కుగా రావి చెట్టు ఉంటే పూజా ప్రదక్షిణాల వల్ల ధనప్రాప్తి, సకల మనోవాంఛితలు నెరవేరుతాయి. భూతల కల్పవృక్షంగా రావి చెట్టుని భావిస్తారు. సంతానార్థులైన స్త్రీ పురుషులు ఈ వృక్షం చుట్టూ 27కు తక్కువ కాకుండా ప్రదక్షిణ చేసినట్టయితే సంతానం ఏర్పడుతుంది. అమావాస్య నాడు గురువారం రోజున రావి చెట్టుని ఆరాధిస్తే త్రివేణి సంగమ స్నాన ఫలితం లభిస్తుంది. విశేషించి ప్రతి మంగళ శనివారాల్లో రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసినట్టయితే విష్ణువు కృపకు పాత్రులు కావచ్చు. త్రిమూర్తుల సమ్మిళిత స్వరూపమైనటువంటి రావి చెట్టుని వృక్షరాజాయతే నమః అని ఆరాధించడం ద్వారా గ్రహశాంతిని పొందవచ్చు. ఇవి ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహబల మంచంలోని విశేషాలు. ఇప్పుడు గృహబల మంచంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. తిరిగి రేపటి శుభమస్తు కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మనిషి జీవితం పైన గ్రహాల యొక్క ప్రభావం ఆద్యంతము కూడా పనిచేస్తూనే ఉంటుంది. అలాగే వాస్తుశాస్త్రరీత్యా కూడాను గ్రహాలకి వాస్తుకి అవినాభావ సంబంధం ఉంటుంది అనే విషయం అందరికీ తెలిసినప్పటికీ ఒక గృహంలో అనేక మంది ఉంటున్నప్పుడు ఆ గృహంలో ఉండేటువంటి వ్యక్తులలో ఆయా నక్షత్రాలకు సంబంధించినటువంటి విశేషాంశాల రీత్యా ఆ నక్షత్ర రీత్యా వారి యొక్క గ్రహచార గతులు ఏవైనా పొరపచ్చాలు వచ్చినట్లయితే వారు అనేక రీతుల్లో పూజలు పునస్కారాలు చేయించుకోవలసిన పని లేకుండా వాస్తుశాస్త్ర రీత్యా ఆ ఇంటి ప్రాంగణంలోనే ఆయా నక్షత్రాలకు సంబంధించిన మొక్కలను పెంచుకొని వాటిని గనక
ఆరాధన కనుక చేసినట్లయితే ఆ నక్షత్ర రీత్యా శాంతియుతమైనటువంటి ప్రభావం మీకు కలిగి ఇటు వాస్తురీత్యాను అటు గ్రహచార రీత్యాను కూడా శుభదాయకవంతమైనటువంటి ప్రభావంతో జీవించడానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సుమా అనేటువంటి విషయం మనం ఇక్కడ గ్రహించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఇది చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావం. ఈ యొక్క నక్షత్రాల యొక్క ప్రభావరీత్యా ఒక కుటుంబంలోనే నలుగురికి 4 నక్షత్రాలు విడివిడిగా ఉన్నప్పుడు ఆ 4 మొక్కల్ని కూడాను మీరు ఇంటిలో వాస్తుశాస్త్ర రీత్యా పడమర, వాయువ్యం లేక దక్షిణ దిశల్లో ఆ మొక్కల్ని నాటి ఆ యొక్క నక్షత్ర రీత్యా సంభవించేటువంటి మీ గ్రహచారంలో ఉన్న ఉపద్రవాల్ని తొలగించుకొని అదృష్టకరమైనటువంటి జీవితాన్ని సాగించడానికి ఆస్కారం వాస్తు సహకరిస్తుంది సుమా అనేటువంటి విషయం. ఒక మనిషికి దెబ్బ తగిలినప్పుడు గాయం మానటానికి ఏ విధంగా అయితే మందు రాస్తే గాయం పోతుందో అదే రీతిలో గ్రహ నక్షత్రాల యొక్క ప్రభావం అనే గాయం మీ యొక్క కుటుంబంలో కనుక సంక్రమిస్తూ ఉన్నప్పుడు ఆ గాయాన్ని తొలగించుకోవటానికి వాస్తు శాస్త్రరీత్యా ఇంటిలో పెంచేటువంటి మొక్కలు మీకు మందుగా సహకరిస్తాయి. మీ జీవితానికి పూల బాట వేయటానికి సహకరిస్తుంది వాస్తు అని చెప్పటమే దీనిలో దాగిన అంతరార్థం. శిశువు తల్లి గర్భంలో 9 మాసాలు ఉంటాడు. గర్భస్థ ప్రకృతి శిశువుకు ఆహార పానీయ నివాస వ్యవస్థ చేస్తుంది. 9 నెలల తర్వాత శిశువు జన్మింపవేళ గ్రహ నక్షత్ర స్థితి వాటి గతి ప్రభావంతో శిశువు జీవితకాలమంతా కూడా ప్రభావితమవుతుంది. జన్మ నక్షత్రాల గుణాలు శిశువులో అధికంగానే కనిపిస్తూ ఉంటాయి. ప్రకృతి వాటిని అనుసరించే ఉంటుంది. గ్రహ నక్షత్రాలు అనుకూలంగా లేకపోతే మనిషి జీవితం కష్టాలతో గడుస్తుంది. ఇలా ప్రతికూలమైన నక్షత్రాలను శాంతింపచేయటానికి వివిధ మార్గాలు ఉన్నప్పటికీ ఇక్కడ వాస్తుశాస్త్రరీత్యా మనం పెంచే మొక్కలు మీ యొక్క శాంతి తత్వాన్ని ప్రసాదిస్తాయి అనేటువంటిది ఇక్కడ మనం గ్రహించాలి. మొట్టమొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం. ఈ అశ్విని నక్షత్ర వృక్షం కుచల అనేటువంటిది. ఈ యొక్క నక్షత్రంలో జన్మించిన వారు ఈ చెట్టును నిత్యం పూజ చేయాలి. చెట్టు వేరుకు నీరు పోసి అక్షతలు చల్లి ప్రదక్షిణ చేస్తే చాలు అశ్విని నక్షత్ర సంజాతక రీత్యా మీ గ్రహచార రీత్యా సంభవించే ఉపద్రవాల నుంచి మీరు బయటపడవచ్చు. అలాగే గృహ వాస్తు రీత్యా కూడా సంభవించే దోషాలు కూడా తొలగింప చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఇక 2వ నక్షత్రం భరణి నక్షత్రం. ఈ భరణి నక్షత్రం వాళ్ళు ఉసిరిక చెట్టుని నిత్యం కనుక జలంతో తడిపి ప్రదక్షిణ గనక చేసినట్లయితే విశిష్టవంతమైన అభివృద్ధి కలుగుతుంది. మీ ఇంట్లో లక్ష్మి నిలుస్తుంది. అంతేకాకుండా తలనొప్పి కాళ్ళు నొప్పులతో బాధపడేటువంటి వారికి కూడా ఇది దివ్యవంతమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది వాస్తుశాస్త్ర రీత్యా. పొరపాటున కూడా పవిత్రతను కాపాడటంలో అశ్రద్ధ చేయకూడదు. ఈ చెట్టు దగ్గరే అన్నీ కూడా చెత్త చెదారం ఉంచే విధంగా ఏర్పాటు చేయకండి. ఉసిరిక అనేటువంటిది చాలా విశిష్టవంతమైనటువంటి మొక్కగా మనం భావించాలి. ఉసిరిక చెట్టు సహజ సిద్ధంగా గృహావరణలో మీరు ఆగ్నేయంలో నాటవచ్చు, లేక పడమర నైరుతిలో కానీ వాయువ్యంలో కానీ కూడా నాటుకోవచ్చు. రోహిణి నక్షత్ర జాతకులు తప్పనిసరిగా నేరేడు చెట్టును నాటాలి. ఆ నేరేడు చెట్టు మీ గృహ ప్రాంగణంలో ఆగ్నేయము, వాయువ్యము, నైరుతి దిశల్లో ఉండవచ్చు. ఈ నేరేడు చెట్టుకు తప్పనిసరిగా మొదట్లో చక్కెర, బియ్యం లేదా గోధుమ పిండి వేసి 1 గ్లాసు నీరు గనక పోసినట్లయితే రోహిణి నక్షత్ర సంజాతక రీత్యా మీకు సంభవించేటువంటి దురదృష్ట సంఘటనల నుంచి బయలుపడటానికి, ఆ ఇంట్లో రోహిణి నక్షత్ర జాతకుల రీత్యా మీకు సంభవించే ఉపద్రవాల నుంచి కూడా బయటపడటానికి వాస్తు పురుషుడు సహకారం చేస్తాడు. అలాగే మృగశిర నక్షత్ర సంజాతకుల యొక్క ప్రభావం మరునాడు చెప్పుకుందామా మరి. నేటి వాస్తు సందేహాన్ని పరిశీలించినట్లయితే ఎంతో కాలంగా ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఆ ఉద్యోగంలో మాత్రం పదోన్నతి రావటం లేదు. ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఇదిగో అదిగో అంటమే తప్పితే కార్యాచరణ శూన్యంగా ఉంది. దీనికి ఏదైనా వాస్తుశాస్త్ర రీత్యా పాటించవలసిన నియమం ఉన్నదా అన్నది ప్రశ్న. మీకు ఉద్యోగంలో అభివృద్ధికరమైనటువంటి ప్రభావం రావడానికి, చేస్తున్న ఉద్యోగం పదోన్నతిని సాధించడానికి మీ ఇంటి ముంగిట మారేడు చెట్టు గనక ఉన్నట్లయితే ఆ మారేడు చెట్టుకు
ప్రతినిత్యం కూడాను ఒక చెంబెడు నీళ్లు పోయండి. ఒక మారేడు దళాన్ని తీసుకొని ఆ మారేడు దళంపై గంధం రాసి మీకు పదోన్నతి కావాలి అని చెప్పేసి మనస్సంకల్పం చేసి నమశివాయ ఓం అని చెప్పేసి కనీసం 11 సార్లు అనుకుని మీరు శివపరమాత్మ ఫోటో వద్ద గనక ఈ మారేడు దళాన్ని గనక ఉంచినట్లయితే త్వరలో మీ కోరికను ఆ పరమేశ్వరుడు అనుగ్రహింపచేస్తాడు అన్నది శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.